ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం రూటు ఎటు అనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ మద్దతుతో ఎంఐఎంకు ఒక స్థానం దక్కింది. ఇప్పుడు ఆ ఎంఐఎం సభ్యుడి పదవి కాలం ముగిసింది. మంటలిలో ప్రాతినిధ్యం కోసం ఎంఐఎం ఈసారి కాంగ్రెస్తో జత కడుతోందా? కాంగ్రెస్ కాదంటే బీఆర్ఎస్తో కలిసి చక్రం తిప్పుతుందా? తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 5 ఎమ్మెల్సీల ఎన్నిక ఈ నెల 29తో ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి ఎన్నికల కమిషన్ ఈ నెల 20న ఎన్నికలు నిర్వహించనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి కాంగ్రెస్కు 3, బీఆర్ఎస్కు 1 స్థానం దక్కనున్నాయి. 4వ స్థానం కాంగ్రెస్కు దక్కాలంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు చెందిన 7 సభ్యులు కీలకం కానున్నారు. కాంగ్రెస్కు దక్కే స్థానాల్లో 1 ఒప్పందం ప్రకారం సిపిఐకి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎంఐఎం కూడా ఒక సీటు అడుగుతోందట. అసెంబ్లీలో బీఆర్ఎస్కు 38 మంది ఎమ్మెల్యేలుంటే వారిలో 10 మంది పార్టీ ఫిరాయించారు. ప్రజెంట్ బీఆర్ఎస్కు ఉన్న బలం దృష్ట్యా 1 ఎమ్మెల్సీ స్థానం మాత్రమే దక్కుతుంది. కాంగ్రెస్కు 64 సీట్లు గెలుచుకోవడంతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయంతో దాని బలం 65కి పెరిగింది. మిత్రపక్షం సిపిఐతో కలుపుకుంటే 66 స్థానాలవుతాయి. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటే కాంగ్రెస్కు 76 మంది ఎమ్మెల్యేలుంటారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు 7 కలుపుకుంటే 83 అవుతాయి. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలతో 1 ఎమ్మెల్సీని కూడా గెలుచుకునే అవకాశం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అదే జరిగితే అప్పుడు 1 ఎమ్మెల్సీ ఎన్నికకు 19 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. బీఆర్ఎస్కి ఉన్న 28 మంది ఎమ్మెల్యేలలో 19 మంది 1 ఎమ్మెల్సీ స్థానాన్ని సునాయాసంగా దక్కించుకోవచ్చు. అప్పుడు ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు మిగులుతారు. ఎంఐఎంకి గనక కాంగ్రెస్ 1 ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తే ఆ పార్టీ కాంగ్రెస్తోనే ఉంటుంది. లేదంటే వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. ఒకవేళ ఎంఐఎం గనక బీఆర్ఎస్తో జట్టు కడితే బీఆర్ఎస్ 1 ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోగా మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకి ఉన్న 7 ఎమ్మెల్యేలు కలిపి 16 మంది అవుతారు. అప్పుడు బీఆర్ఎస్ 2వ ఎమ్మెల్సీని దక్కించుకోవడానికి ఇంకా 3 ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. అప్పుడు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఉత్కంఠభరితంగా తయారైంది.